యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా అలాగే జీవా కలయికలో వచ్చిన హారర్ ఫ్యాంటసీ సినిమా అగత్య కూడా ఒకటి. మరి ఈ సినిమా కథ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. 18వ దశకానికి చెందిన ఎడ్విన్ డూప్లెక్స్ ఆర్ట్ డైరెక్టర్ అయినటువంటి జీవా అంటే అగత్య తన ఫ్రెండ్స్ వీణ అంటే రాశి కన్నా ఇతరులతో కలిసి దాన్ని ఒక స్కేరీ హౌస్ గా మార్చి డబ్బులు చేసుకుంటారు. కానీ ఆ బంగ్లాలో కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయని తెలుసుకుంటారు. అయితే ఆ బంగ్లాలో అసలు ఏమైంది, సిద్ధ వైద్యంలో సిద్ధహస్తులు అయినటువంటి సిద్ధార్థ్ అలాగే ఎడ్విన్ కి ఉన్న సంబంధం ఏంటి, సిద్ధార్థ సిద్ధ వైద్యంలో కనుక్కున్న విప్లవాత్మకమైన మందేంటి, అది చివరికి ఏమైంది, ఈ అంతటికి 85 ఏళ్లకి ఒకసారి వచ్చే గ్రహమాలకి లింక్ ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మేకర్స్ టచ్ చేసిన పాయింట్ మన దేశ చరిత్రకి సంబంధించి వైద్యం పరంగా చూపించిన కొన్ని ఎలిమెంట్స్ రీసెంట్ గా ఉన్నాయి. ఇందులో మంచి ఎమోషన్స్ సహా హర్రర్ కామెడీ ఎలిమెంట్స్ ని జోడించారు. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో యోగి బాబుపై కొన్ని కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. వీటితో పాటుగా సినిమాలో అక్కడక్కడ కొన్ని హారర్ ఎలిమెంట్స్ ఓకే అనిపిస్తాయి. సీనియర్ నటుడు అర్జున్ సర్జాపై ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంది. అలాగే తన రోల్లో కూడా అర్జున్ బాగా సెట్ అయ్యారు. ఇక యంగ్ హీరో జీవా కూడా చాలా బాగా నటించాడు. పలు ఎమోషన్స్ యాక్షన్స్ బాగా చేశాడు. ఇక వీటితో పాటు రెడిన్ కింగ్స్లే ఎడ్వర్డ్ పలువురు తమ పాత్రలో నటించారు. ఇంకా నటి రోహిణి ఈ సినిమా కోసం ఛాలెంజింగ్ మేకోవర్ ట్రై చేయడం హర్షణీయం. తన పాత్రలో ఆమె జీవించారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో లైన్ చాలా రొటీన్ గా ఉంది అని చెప్పొచ్చు. ఈ తరహా కథాకథనాల్లో ఇదివరకే చాలా సినిమాలు చూసేశాం. సో ఈ సినిమాలో అంత ఎగ్జైట్మెంట్ పెద్దగా కనిపించదు. సిద్ధ వైద్యం కోసం చూపించిన కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి తప్ప మిగతా సినిమా అంతా ఏదో అలా వెతుకుతున్నట్టుగా ఉంటుంది. ఇక వీటితో పాటుగా పలు సాంగ్స్ కూడా అనవసరమనే చెప్పాలి. అర్జున్ పై ఫస్ట్ హాఫ్ లో డీసెంట్ గానే సన్నివేశాలు హ్యాండిల్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ లో ఆ లవ్ ట్రాక్స్ చాలా తగ్గించాల్సి ఉంది. అవి కట్ చేసి ఉంటే బాగుండేది. ఇక మెయిన్ పాయింట్ ఈ సినిమాలో మరీ అంత కన్విన్సింగ్ గా అయితే లేదు. సో వీటితో సినిమా అలా ఫ్లాట్ గానే కొనసాగుతున్న భావన కనిపిస్తోంది. ఇంకా ఈ సినిమాకి హర్రర్ ఎలిమెంట్స్ ఏమంత భయం కూడా తెప్పించవు. ఒక మూమెంట్ కి వచ్చేసరికి ఇవన్నీ అనవసరం ఏమో అనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్ లో మొత్తం యానిమేషన్ తో చేసిన యాక్షన్ బ్లాక్ ఫోర్ట్ గా కనిపిస్తోంది. పలు హాలీవుడ్ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి. సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. నేపథ్యానికి తగ్గట్టుగా చేసిన సెటప్, పీరియాడి కట్టడాలు బాగున్నాయి. అలాగే ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో గ్రాఫిక్స్ కూడా పర్వాలేదు అని చెప్పొచ్చు. ఇక యువన్ శంకర్ రాజా సాంగ్స్ యావరేజ్ గా ఉన్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. ఇక దర్శకుడు పా విజయ్ విషయానికి వస్తే తాను సిద్ధ వైద్యానికి సంబంధించి డీసెంట్ లైన్ తీసుకున్నారు. కానీ దానిని హర్రర్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో ఇంకా బెటర్ వర్షన్ గా ట్రై చేయాల్సింది. హర్రర్ ఎలిమెంట్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ అగత్యాలో మెయిన్లీ నటినట్ల నుంచి పర్ఫార్మెన్స్ అందించారు. అలాగే సినిమాలో కొన్ని ఎమోషన్స్, మన చరిత్రకు సంబంధించిన అంశాలు పర్వాలేదనిపించాయి. కానీ ఈ మూమెంటం సినిమా ఆద్యంతం లేదు. ట్రీట్మెంట్ చాలా రొటీన్ గా ఉంది. మరీ ఎగ్జైట్మెంట్ చేసే ఎలిమెంట్స్ అయితే లేవు. కేవలం కొన్ని సీన్స్ వరకైతే ఈ సినిమా ఓకే అనిపిస్తుంది.